అంటే ఇవాళ బీజేపీతో రేపు మొన్న జరిగినటువంటి వాటిలో మద్దతు తెలపడాన్ని ఎట్లా చూస్తారు మీరు? కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన అంశంలో మద్దతు తెలిపారు కదా, స్పీకర్కి సంబంధించి ఓటింగ్లో. ఏమంటే ఫస్ట్ కాంగ్రెస్ వ్యతిరేకం బయటికి పోయారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని నేను కాంగ్రెస్ అభిమానం వాస్తవంగా. ఇప్పటికీ నా కాంగ్రెస్ మీద ఉంటుంది అభిమానం. సరే జగన్ ఎందుకు డిఫరెంట్ తెలియదు, కానీ ఆ కాంగ్రెస్ వ్యతిరేకంగా బయటికి పోయి బీజేపీ దగ్గరకు పోయాడు ఆయన. సరే ఇండైరెక్ట్గా హెల్ప్ చేశాడు, డైరెక్ట్ అది వేరు. ఈరోజు కూడా తనకు అవసరం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ కలిపి పోలేదు కదా ఆయన, ఈ ఎలయన్స్ పెట్టుకోలేదు కానీ తెలుగుదేశం అటు ఇటు చూసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా 14 నుంచి కూడా బీజేపీకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా లోపల ఉన్నాడు కదా. రేపైనా అట్లే ఉంటాడు ఆయన, రేపైనా అట్లా ఖచ్చితంగా. నాకు తెలిసి 29th వరకు కూడా ఆ టైంలో నేను మార్చి నిజంగా పూర్తిగా చంద్రబాబు గారు మాటలేని ఏమన్నా పూర్తిగా ఇబ్బందులు పెడితే అటు డైరెక్ట్ అవుతున్నారా, సొంత పార్టీని పోగొట్టుకొని ఇటు పుట్టిన కలిసి ఉన్న పార్టీని పోగొట్టే దగ్గర కానీ ఫీల్ అయితే చెప్పలేము. కానీ ఆ స్కోప్ రాదు, ఎందుకంటే ఈయనకు 11 రాజ్యసభ ఉన్నాయి. రాజ్యసభ ఖచ్చితంగా వాళ్ళకి అవసరం. ఈ మూమెంట్లో 4 లోక్సభ కూడా అవసరమే. ఆ పొజిషన్లో అతను వదులుకోరు. కాంగ్రెస్ ఎట్లా ఉండబోతుంది కేంద్రంలో? ఇప్పుడు 240 కూటమితో కలిపి వచ్చారు, ఏమనిపిస్తుంది మీకు? కేంద్రంలోనే బాగానే ఇప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్ అయింది ఎక్కడ? కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, పక్కన మధ్యప్రదేశ్లోనే ఎఫెక్ట్ అయింది. అవును, సరే ఆంధ్రాలోనే దిక్కులేదు వేరే. ఇక్కడ ఒక 4-5 సీట్లు చేసుకోవటం స్కోప్ ఉంది. అలానే కర్ణాటక ఒక 5-6, 10 మా మధ్యప్రదేశ్, 20 సీట్స్ అటు ఇటు ఉంటే 40 డిఫరెన్స్ అయిపోయేది. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడ ఎఫెక్ట్ ఈ 2 కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న కాడే ఎఫెక్ట్ అయినాయి. బాగుంటుందండి ఫ్యూచర్ ఏది రాహుల్ గాంధీ గారికి? రాహుల్ గాంధీ గారు ఉండాలని నేను కోరుకుంటున్నా సార్. ఉంటుందా లేదో నాకు తెలియదు. నాకు తెలిసిన వరకు చాలా బెస్ట్ పర్సన్ పాలిటిక్స్లో. వాళ్ళు పార్టీ వాళ్ళు రాష్ట్రం దేశం గురించి వాళ్ళు త్యాగం చేసే తప్పుగా అతను నిర్మించింది తక్కువ. పార్టీకి అతను కాంగ్రెస్లో ఉండటం వలన మాలాంటి వాళ్ళకి కొంతమందికి పదవులు వస్తాయి. ఈ పదవులు మేము ఇప్పుడు రేవంత్ వీళ్ళు ఉండొచ్చు, రేవంత్ కష్టపట్టు కూడా ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ లేబుల్తో సీఎంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. దాంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు పదవులు కార్పొరేషన్లు ఎంజాయ్ చేస్తున్నారు. అదే అక్కడ రాహుల్ గాంధీ అవి లేకపోతే సపోజ్ ఇంకో 10 సీట్లు ఇక్కడ తగ్గినాయి అనుకోండి, మళ్ళీ ఏం లేనట్టే కదా. కాబట్టి ఆ లేవులు అనేది ఆ పార్టీ కాంగ్రెస్ విధానాలు కొంచెం ఉపయోగపడతాయి. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చాక అంత ఈజీ కాదు. ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతాం. జగన్మోహన్ అట్టర్ ఫ్లాప్ అయితేనే కాంగ్రెస్ స్కోప్ ఉంది. కొన్ని అక్కడక్కడ వినిపిస్తామండి, పార్టీని మెర్జ్ చేస్తారు ఇట్లాగని చెప్పి నాకు తెలిసి ఆ మైండ్ కాదండి ఇది. జగన్మోహన్ రెడ్డి 29th లోపల బీజేపీ వాళ్ళు ఏదో కావాలని చంద్రబాబు గారు మాటిని ఇబ్బంది పెడితే కాంగ్రెస్కి వెళ్ళి చూస్తున్నాం. కానీ ఇలాంటి కాంగ్రెస్కి వెళ్ళి చూసే ప్రశ్నే లేదు. నేనైతే చూడాలని కోరుకుంటా, కానీ ఆయన చూసే మనిషి కదా. ఇప్పుడు కూడా అదే వేవ్లో ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పందా అదే పరిస్థితి.